హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి గుజరాత్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అనే దాన్ని పాస్ చేయడం జరిగింది. మరి యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ చేసినటువంటి నేపథ్యంలో మరి టాపిక్ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి కీ హైలైట్స్ ఎందుకు చూసిన తర్వాత దెన్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు టాపిక్ వచ్చేసి గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ 2026. ఓకే, ఇందులో మనం డిస్కస్ చేసేటటువంటి కీ డైమెన్షన్స్ ఏంటంటే నెంబర్ 1 కాంటెక్స్ట్, అసలు ఈ సందర్భం ఏంటి, అలానే అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ దీన్ని మనం తెలుగులో ఉమ్మడి పౌరస్మృతి అంటాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేస్తే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది, లేదా ఏ ఆర్టికల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత మరి గుజరాత్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటే ఈ యొక్క బైగామి లేదా పాలిగామి, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది వైఫ్ ఉంటే కనుక, భార్యలు ఉంటే కనుక అది క్రైమ్ అని చెప్పేసి రూల్ తీసుకొచ్చింది. అది ఏ రిలీజన్లో ఉన్న వాళ్ళైనా సరే. సో దీన్ని బట్టి మరి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలానే లివ్ ఇన్ రిలేషన్స్, సహజీవనం గురించి కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ తీసుకొచ్చింది. అదేందో కూడా చూద్దాం. దాని తర్వాత దీని యొక్క ప్రొవిజన్స్, అంటే ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలాంటి పనిష్మెంట్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ ఇది ఎవరికి ఎగ్జిబిషన్స్, మరి దీనికి అప్లికేబుల్ అంటే కొన్ని విషయాల్లో కొంతమందికి లేదా కొన్ని విషయాలకి ఇది అప్లికేబుల్ కాదు అని చెప్తున్నారు. అదేంటో కూడా చూద్దాం. అలానే గవర్నమెంట్ జస్టిఫికేషన్, గుజరాత్ గవర్నమెంట్ జస్టిఫికేషన్. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇది కంప్లీట్గా యాంటీ ముస్లిం బిల్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. అండ్ అనలిటికల్ పర్స్పెక్టివ్, ఓవరాల్గా మనం దీని గురించి అనాలిసిస్ అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాం. అంటే ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీ, అండ్ ఈవెన్ దీన్ని మనం జిఎస్ పేపర్ 4 ఎథిక్స్తో కూడా లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మనం యూజ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అలానే లీగల్ ప్లూరలిజం. లీగల్ ప్లూరలిజం అంటే మనకి డిఫరెంట్ పర్సనల్ లాస్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్, అంటే వివిధ మతాలకు యొక్క వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే లీగల్ ప్లూరలిజం అంటాం. ఓకే, అలా కాకుండా అన్ని మతాలకి ఒకే రకమైనటువంటి చట్టాలు ఉంటే కనుక దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశ రాజ్యాంగం ఎక్కడా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఒక సజెషన్స్ లాగా, ఒక సూచనలాగా మాత్రమే ఆర్టికల్ 44లో మనకి డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సరే, గుజరాత్ అసెంబ్లీ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2026ని ఒక 7 hours డిబేట్ తర్వాత పాస్ చేసిందనమాట. అండ్ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఈ యొక్క దేనికి సంబంధించింది అంటే గుజరాత్లో మ్యారేజ్, డివోర్స్, ప్రాపర్టీ, సక్సెషన్, అలానే లివ్ ఇన్ రిలేషన్స్, సహజీవనం, వీటన్నిటికి సంబంధించి ఇన్ని రోజులు ఒక్కొక్క మతంలో చట్టాలు ఒక్కొక్కలా ఉండేవన్నమాట. మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, అండ్ ప్రాపర్టీ సక్సెషన్ విషయంలో కూడా ఈ యొక్క ఇస్లామిక్ రిలీజన్లో ఉమెన్కి ఏమో తక్కువ ప్రాపర్టీ వచ్చేది ఫాదర్ నుంచి, హిందూ రిలీజన్లో ఈ యొక్క ఉమెన్కి ఫాదర్ నుంచి ఎక్కువ ప్రాపర్టీ షేర్ రావడం, ఇలా మనకి డిఫరెంట్ రిలీజన్లో డిఫరెంట్గా ఉంది. వీటన్నింటిని మేము కరెక్ట్ చేయబోతున్నాం, వీటికి న్యాయం చేయబోతున్నాం అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ అండ్ ఇప్పుడు మనకి గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చాయి. అండ్ ఇండియాలో కలిసే కన్నా ముందే, ఓకే, ఈ యొక్క మన ఇండియాలో కలిసే కన్నా ముందే అండ్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని స్టేట్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అంటే గోవా, ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్. సో మీకు ఐడియా ఉంటే చెప్పండి, గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏ కమిటీ సూచన మేరకు తీసుకొచ్చారు? వాళ్ళ కమిటీ చేశారు, ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం తీసుకొచ్చారు అనమాట. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ యొక్క పర్సనల్ లాస్, వివిధ రాష్ట్రాల్లో వివిధ మతాలకు సంబంధించినటువంటి వేరే చట్టాలు కాకుండా ఒకే రకమైనటువంటి చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ దిశగా ఇది ఒక స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 states అయినాయి కాబట్టి ఒక్కొక్క స్టేట్ ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుంటూ వస్తున్నట్టయితే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అసలు ఈ యొక్క మన భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కాన్సెప్ట్ ఎందుకు చూద్దాం. ఓకే, సో మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది మనకి చట్టాలు 2 రకాలు ఉంటాయి. లాస్, చట్టాలు 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి మనకి సివిల్ లాస్, సివిల్ చట్టాలు, ఇంకొకటి క్రిమినల్ లాస్, క్రిమినల్ చట్టాలు. సో ఈ వీడియోలో మనం క్రిమినల్ లాస్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ సివిల్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సివిల్ లాస్ కూడా మళ్ళీ పబ్లిక్ లాస్ అంటూ ఉంటాయి. ఓకే, కామన్ లాస్ అని కూడా అంటాం మనం. దాంతోపాటు మనకి పర్సనల్ లాస్ ఉంటాయి అన్నమాట.
పర్సనల్ చట్టాలు, సివిల్ లాస్లో కూడా పర్సనల్ లాస్ అనేవి ఒక కేటగిరీ. ఈ పర్సనల్ లాస్ కిందకి ఏమేమి వస్తుంటాయి మనకి సివిల్ లాస్లో? ఈ పర్సనల్ లాస్లో మనకి ఒక సివిల్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్, ఓకే, అండ్ మ్యారేజ్ తర్వాత మనకి మ్యారేజ్కి సంబంధించినటువంటి డివోర్స్ కానీ, అండ్ అలానే ప్రాపర్టీ సక్సెషన్ కానీ, అండ్ మైనర్ చైల్డ్ రైట్స్, ఓకే, అంటే మైనర్ చైల్డ్ని ఎవరు చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి, అండ్ అడాప్షన్, పిల్లల్ని దత్తత తీసుకోవడం, అడాప్షన్, ఇట్లాంటివన్నీ కూడా మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం వీటికి సంబంధించినవి ఇక్కడ నేను ఏవేవైతే రాసాను ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ రిలీజియన్స్ అంటే వివిధ మతాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్గా ఉన్నాయి. హిందూ రిలీజియన్లో ఒకలాగా ఉన్నాయి, ముస్లిం మనకి మ్యారేజ్ అనేది ఇస్లామిక్ రిలీజియన్లో ఇంకో విధంగా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే హిందూ రిలీజియన్లో ఒక వ్యక్తి ఒక వైఫ్ను మాత్రమే కలిగి ఉండొచ్చు, ఓకే, అండ్ డైవర్స్ ఇచ్చిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి, అంటే మోనోగమి. అదే మనకి ఇస్లామిక్ రిలీజియన్లో పాలీగమి ఉంది. దాంతోపాటు ఇది ఒక డైవర్స్ ప్రాసెస్ అనేది హిందూ రిలీజియన్లో ఒకలాగా ఉంది, ఇస్లామిక్ రిలీజియన్లో ఒకలాగా ఉంది. ప్రాపర్టీ విషయంలో కూడా నేను మీకు ఇందాక చెప్పినట్టు హిందూ రిలీజియన్లో యొక్క ఉమెన్కి ఉన్నటువంటి ప్రాపర్టీ రైట్స్ అనేవి ఇస్లామిక్ రిలీజియన్లో లేదు. సో ఇవన్నీ కూడా మనకి ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మతానికి ఇంకో మతానికి సంబంధించి వేరువేరుగా ఉన్నాయి. దీనివల్ల ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఉండట్లేదు. అంటే ఉమెన్కి హిందూ రిలీజియన్లో ఉన్నంతగా ప్రొటెక్షన్ ఇస్లామిక్ రిలీజియన్లో కానీ వేరే రిలీజియన్లో ఉండట్లేదు. కాబట్టి కొన్ని గవర్నమెంట్ ఏమంటున్నాయంటే ఇక మనకి అన్ని మతాలకి యూనిఫామ్ లాస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఇలా మనకి వీటన్నిటికీ వీటి విషయంలో వివిధ మతాల్లో ఇలా డిఫరెంట్ కాకుండా కామన్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అన్ని మతాల కామన్గా ఉందనుకోండి, కామన్ ఫర్ ఆల్ రిలీజియన్స్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మ్యారేజ్ విషయంలో, డైవర్స్ విషయంలో, ప్రాపర్టీ విషయంలో ఇవి మనకి కాంకరెంట్ లిస్ట్లో వస్తాయి, అంటే ఉమ్మడి జాబితా. కాంకరెంట్ లిస్ట్ పైన యూనియన్ గవర్నమెంట్ చట్టం చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క మ్యారేజ్, డైవోర్స్ వీటి విషయంలో యూనియన్ గవర్నమెంట్ లా చేయొచ్చు, గుజరాత్ గవర్నమెంట్ లా చేయొచ్చు. సేమ్ తెలంగాణ అండ్ యూనియన్ గవర్నమెంట్. ఈ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ లాస్ అనేవి సేమ్గా ఉన్నాయనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అవి ఆపోజిట్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది యూనియన్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉందనుకోండి, అప్పుడు జనరల్గా యూనియన్ గవర్నమెంట్ యొక్క లా అనేది చెల్లుబాటు అవుతుంది. కాకపోతే ఇక్కడ గుజరాత్ గవర్నమెంట్ లా అనేది ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ తీసుకున్నారనుకోండి, అప్పుడు అది యూనియన్ గవర్నమెంట్కి లాస్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా స్టేట్ లా అనేది చెల్లుబాటు అవుతుంది. సో ఈజీగా ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్కి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అప్రూవల్ రావడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వడం అంటే ఏంటి, యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం. యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు అప్రూవల్ ఇస్తుంది, ఆబ్వియస్లీ యూనియన్లో స్టేట్లో ఒకే ప్రభుత్వం పార్టీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకి వాళ్ళకి అప్రూవల్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళకి అప్రూవల్ రావడంలో కూడా పెద్దగా డిలే అవ్వకపోవచ్చు. సో ఇక్కడ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44 అండ్ అలానే ఆర్టికల్ 14 ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి విషయాలు. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ యొక్క లీగల్ ప్లూరలిజం అంటే వివిధ మతాలకి వివిధ చట్టాలు అనే దాన్ని రెడ్యూస్ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇదొక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. అదే వివిధ మతాలు వాళ్ళకి నచ్చినటువంటి చట్టాన్ని కలిగి ఉండడం ఫండమెంటల్ రైట్స్ ఉంది. కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీకి ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. అలానే అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం, ఈక్వాలిటీ ఒకవైపు, వివిధ మతాలను గౌరవించడం, సెక్యులరిజం ఇంకోవైపు, ఇట్లాంటివి అన్నీ కూడా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్లో మనకి ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో గుజరాత్ గవర్నమెంట్ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ చూసినట్టయితే కనుక మ్యారేజ్ చేసుకున్నటువంటి విత్ ఇన్ 60 daysలో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలంటున్నారు. అండ్ లివ్ ఇన్ రిలేషన్స్ కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని అంటున్నారు. అంటే మేజర్స్ జనరల్గా మైనర్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుంది, క్రైమ్ అనుకుంటుంది, అది వేరే విషయం. అండ్ ఎవరైతే కనుక లివ్ ఇన్ రిలేషన్ కానీ మ్యారేజ్ కానీ రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ళకు 3 years పనిష్మెంట్ ఉంటుందని కూడా ఈ యొక్క యాక్ట్ చెప్తుంది. అలానే ఈ చట్టం అనేది బైగమీ, పాలిగమీ అనే దాన్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తుంది. బైగమీ అంటే హ్యావింగ్ మోర్ దాన్ 1 wife, పాలిగమీ అంటే హ్యావింగ్ మోర్ దాన్ మోర్ దాన్ 2. ఓకే, బైగామ్ అంటే
హ్యావింగ్ 2 wives. యూనిఫామ్ రూల్స్ అనేవి మనకి డైవర్స్ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ వారసత్వ చట్టాలకి అప్లికేబుల్ అవుతున్నాయి. దాంతోపాటు సన్స్ అండ్ డాటర్స్ వీళ్ళకి ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇస్తుంది. అండ్ ఇది మొత్తం గుజరాత్ రెసిడెంట్స్ అందరికీ కూడా అప్లై అవుతుంది. ఈవెన్ గుజరాతీ పీపుల్ వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, అంటే స్టేట్ లా అనేది జనరల్గా విత్ ఇన్ స్టేట్లోనే అప్లికేబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆ గుజరాతీ పీపుల్ వేరే స్టేట్లో ఉన్నా కూడా ఈ లాస్ అప్లై అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో గుజరాత్ ప్రభుత్వం ఈ విషయంలో జెండర్ జస్టిస్ అండ్ యూనిఫామిటీ విషయంలో మేము దీన్ని తీసుకొచ్చినామంటున్నారు. ఒకవేళ వీటిని ఫాలో అవ్వకపోతే మీకు ఇందాక చెప్పినట్టు ఎవరైనా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ ఎంకరేజ్ చేసినా, ఫ్రాడ్యులెంట్గా మ్యారేజ్ ఎంకరేజ్ చేసినా వాళ్ళకి అప్ టు 7 years ఇంప్రిజన్మెంట్, బైగామీ పాలిగామీ ప్రాక్టీస్ చేసిన 7 years ఇంప్రిజన్మెంట్, ఒకవేళ మ్యారేజ్ కానీ లివ్ ఇన్ రిలేషన్ని కానీ ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే అప్ టు 10,000 rupees ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్. ఓకే, ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 months ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్ అయితే కనుక. సో ఇలా మనకి ఈ యొక్క పెనాల్టీస్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ ఉండడం అనేది ఏం చెప్తుంది మనకి, ఒక అకౌంటబిలిటీని అంటే ఒక జవాబుదారితనాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఇది ఎవరికి ఎగ్జంప్షన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎగ్జంప్షన్. ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వాళ్ళ యొక్క ఓన్ ఆచారాలు ఉంటాయి కదా. అలానే ఇంకా ఇది మనకి యొక్క కస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుజరాత్ సీఎం ఏమంటున్నారంటే ముస్లింలలో కజిన్ మ్యారేజ్ చేసుకోవడం అనేటటువంటి ఒక కల్చర్ ఉంటుంది. మేము దాని గురించి ఏం అనట్లేదు, అంటే ఒక మతంలో ఎవరెవరు మ్యారేజ్ చేసుకోవాలి అనే దానికి మేము అనట్లేదు. కాకపోతే మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా కేర్ఫుల్గా ఎక్సెసివ్గా మతంలోకి ఇన్వాల్వ్ కాకుండా అట్ ద సేమ్ టైం అందరికీ సమానమైనటువంటి రక్షణ కల్పించే విధంగా ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ ఏం జస్టిఫై చేస్తుంది, మేము దీని ద్వారా 1 nation 1 law ప్రిన్సిపల్ మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే ఫ్యూచర్లో దేశం మొత్తానికి ఒకేలా ఉండాలని చెప్పేసి, అండ్ జెండర్ జస్టిస్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా మేము దూరం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా సోషల్ రిఫార్మ్ వైపు ఒక రకమైనటువంటి స్టెప్ అని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్ అంటున్నారు. అఫ్ కోర్స్ దీనికి క్రిటిసిజం లేదా అంటే ఉంది. అపోజిషన్ పార్టీస్ ఏం క్రిటిసిజం చేస్తున్నారంటే ఇది ఒక యాంటీ ముస్లిం లా, ఓన్లీ ముస్లిమ్స్ని టార్గెట్ చేసుకొని చేశారు. ఇది ఫండమెంటల్ రైట్స్, ఎస్పెషల్లీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కదా, దాన్ని వైలేట్ చేస్తుంది. అలానే మనకి ఇది యొక్క షరియాత్ పర్సనల్ లాస్ ఉన్నాయి కదా ఇస్లామిక్ రిలీజన్లో, వాటితో ఇంటర్ఫియర్ అవుతుంది. అండ్ ఎట్లాంటి కన్సల్టేషన్ చేయలేదు ఈ లా తీసుకొచ్చేటప్పుడు. సో కాబట్టి దీన్ని ఒక సెలెక్ట్ కమిటీకి పంపించి దీన్ని ఇంకా ఫర్దర్గా దీన్ని స్టడీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ డిమాండ్ చేస్తున్నాయి. సో మనం ఇక్కడ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏం ఆలోచించవచ్చు అంటే ఇది ఖచ్చితంగా ఒకవైపు ఏమో ట్రెడిషనల్ అంటే వివిధ మతాలు వాళ్ళ చట్టాలు కలిగి ఉండడం, అట్ ద సేమ్ టైం మోడర్న్ అంటే మీకు ఏ మతమైనా సరే జెండర్ లాస్ అనేది ఒకేలా ఉండాలి కదా. అంటే ఒకవైపు ఏమో మోడర్న్ అంటే మనకు ఉన్నటువంటి యొక్క ప్రజెంట్ లాస్, ఇంకోవైపు ట్రెడిషనల్ లాస్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీకి ఇది ఒక కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. ఎథికల్ డైమెన్షన్లో ఒకవైపు ఏమో మనం అందరం ఈక్వల్గా ఉండాలంటున్నాం, ఇంకోవైపు ఏమో మరి ఏ కల్చర్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఐడెంటిటీ ఉంటుంది కదా. సో ఈ కల్చరల్ ఐడెంటిటీకి ఈక్వాలిటీ మధ్యలో కూడా ఇదొక కాన్ఫ్లిక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ యొక్క స్టేట్స్ అనేవి స్టేట్స్ అనేవి వేటంతట అవి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇది మనకి బాటమ్ అప్ అప్రోచ్ లాగా ఉందన్నమాట. అంటే స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాయి, అవి ఫైనల్గా ఓవరాల్గా ఇండియా లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లోని. సో గుజరాత్ యూసీసీ అనేది ఖచ్చితంగా స్టేట్ లెడ్ అప్రోచ్ని సూచిస్తుంది. అంటే స్టేట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సెంట్రల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందని. అండ్ మరి ఈ యొక్క యూనిఫామ్ లాస్ అనేవి మన డైవర్స్ సొసైటీ ఉన్నటువంటి ఇండియా అంటేనే యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా, మరి యూనిటీ అండ్ డైవర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం దీన్ని. అండ్ ఇండియా దీని యొక్క ఫ్యూచర్, యూసీసీ యొక్క ఫ్యూచర్ అనేది జ్యుడిషియరీ ఎలా సపోర్ట్ చేస్తుంది, దీన్ని రివ్యూ చేసిన తర్వాత పబ్లిక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, పొలిటికల్ కన్సెన్సస్ ఎలా అచీవ్ చేస్తాము, వీటన్నింటి దాన్ని బట్టి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మరి ఇండియా యొక్క సెక్యులరిజంని కానీ ఇండియా ఫెడరలిజంని కానీ అండ్ జ్యుడిషియల్ స్క్రూటినీకి ఎలా నిలబడుతుంది అన్న దాన్ని బట్టి ఒక యూసీసీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. మరి యూసీసీ టాపిక్ పైన యొక్క మనం క్వశ్చన్ చూసినట్టయితే కనుక విత్ రిఫరెన్స్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యూసీసీ. అంటే ఆర్టికల్ 44 యూసీసీని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తుందంటున్నారు. మనకి స్టేట్మెంట్ 2 స్టేట్స్ అనేవి వాటి యొక్క ఓన్ యూనిఫామ్ సివిల్ కోడ్ను చేయొచ్చు అంటున్నారు. థర్డ్ వన్ యూసీసీ అనేది పర్సనల్ లాస్ని తీసేసి అందరికీ కామన్ లాని క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ వన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆల్వేస్ యూసీసీలో ఇంక్లూడ్ అవుతారు, వాళ్ళకేమి ఎక్సెప్షన్ లేదు అంటున్నారు. మెయిన్స్ క్వశ్చన్ యూసీసీ అనేది ఖచ్చితంగా ఈక్వాలిటీ, సెక్యులరిజం, కల్చరల్ ఐడెంటిటీ వీటి మూడింటి మధ్యలో ఈ యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఈ మూడింటి యొక్క కలయిక
యూసీసీ అని చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్ని రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యూసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామైన్ చేయండి అంటున్నారు. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వి డిస్కస్డ్ అబౌట్ గుజరాత్ గవర్నమెంట్ యూసీసీ బిల్. So we discussed about different types of laws, civil laws, criminal laws. In civil laws, there are common laws and there are personal laws. Having common personal laws is nothing but uniform civil codes. At the moment, there is no uniform civil code at the national level, but uniform civil code is being implemented at different states. Apart from Goa and Uttarakhand, and Gujarat is going to be the third state to implement the uniform civil code. We examined key provisions of uniform civil code of Gujarat. Then we also discussed about common criticism related to it and analytical perspective related to the uniform civil code. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా యూసీసీ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే సో రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ వీడియో ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.